తుకారాం గేట్ చోరీ కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ ఉద్యోగులు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? సిద్ధు, ఏదైతే 3 రోజుల క్రితం తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలో కూడా దాదాపు 10 కోట్ల లోటు వ్యవహారానికి సంబంధించి దాదాపు రాత్రి హైదరాబాద్ సిపి కమిషనర్ మహేందర్ రెడ్డి ఆ కేసును ప్రస్తుతం సీసీఎస్కు బదిలీ చేశారు. దాదాపు అతిపెద్ద 10 కోట్ల రూపాయల ఆర్థిక నేరానికి సంబంధించి దాదాపు ఇప్పటికే ఏదైతే ప్రధాన నిందితులు కంపెనీ పేర్కొన్నటువంటి ఇద్దరు లోకేశ్వర్, ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపుస్తున్నారు. ఇక మిగతా 6 ఎవరైతే హైదరాబాద్ ఆర్సీఐ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాగరాజుతో పాటు మిగతా సిబ్బందిని కూడా మొత్తం 8 మందిని ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు లోపల విచారిస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ఆర్సీఐ కంపెనీ మీద కూడా ఎఫ్ఎస్ఎస్ ఏదైతే ముంబై బేస్డ్ కంపెనీ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనే సంస్థ కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రస్తుతం సీసీఎస్ చేరుకున్నారు. వాళ్ళని కూడా ఆ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఈ ఎఫ్ఎస్ఎస్ నుంచి కూడా ఆర్సీఐ కాంట్రాక్ట్ తీసుకుని దాదాపు 7,500 ఏటీఎంలకు సంబంధించి కూడా వివిధ బ్యాంకులో పంజాబ్ నేషనల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏటీఎం సెంటర్లో కూడా రోజుకు దాదాపు ఒక హైదరాబాద్లోనే 116 ఏటీఎంలకు సంబంధించి 10 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రతిరోజు లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ 25 రోజుల వ్యవధిలోనే దాదాపు 10 కోట్ల రూపాయలకు సంబంధించి లోడ్ చేయకుండా నొక్కేసినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ముంబై, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఇటు తెలంగాణ, హైదరాబాద్లో కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఇది ప్రధానంగా ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి కో పార్ట్నర్స్గా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు సుదీప్ కుమార్తో పాటు పవన్ కుమార్ గుప్తాలకు కూడా ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దాదాపు 30,000 కోట్ల రూపాయల మేరకు కూడా ఈఎస్ఎస్కు సంబంధించినటువంటి ఏదైతే ఎఫ్ఎస్ఎస్ కంపెనీకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఈ యొక్క ఆడిటింగ్లో తక్కువగా చూపించడం చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు ఎఫ్ఎస్ఎస్ కంపెనీతో పాటు మరోపక్క ఈ ఆర్సీఐ కంపెనీకి సంబంధించినటువంటి పలువురిని విచారిస్తున్నారు. సిద్ధు, ఓకే వాసు.